అంతా గూడా రాజశేఖర రెడ్డి గారికి చాలా అత్యంత ఆప్తులుగా ఉన్నారంట ఆ! మీరు. ఆయన గురించి ఒకసారి చెప్పరా మీ ఇద్దరి అనుబంధం? రాజశేఖర రెడ్డి గారు 10 మందిని లేపి లీడర్ అయ్యిండు. ఆయన ఎదిగిండు. మిగతా అందరిని తొక్కి ఎదిగిండ్రు అంతే. ఒక్కొక్కరిని తొక్కుంటూ పై మెట్టుకు పోయారు. ఆయన ప్రతి ఒక్కరు మెట్టు మెట్టుకు గుంజుకుంటూ పైకెళ్ళాడాయన. పైకి తీసుకొస్తే. ఆయన ప్రతిపక్షము, విపక్షము, ఆ అధికార పక్షం అనేది ఏది చూసేవాడు కాదు. హ్మ్. చానా జోవియల్‌గా, చానా హ్యాపీగా, మంచిగా 10 మందికి సాయం చేయాలని వచ్చేవాడు. నా ముందర జరిగిన ఇన్సిడెంట్‌లే చెప్తున్నాను. ఇప్పుడు సమతా నిలయంలో ఆయన్ని కలవనీకి నేను జిల్లా పరిషత్ చైర్మన్‌గా పోయినా. ఓకే. పోయినప్పుడు ఆయన లోపట రమ్మన్నారు. మాట్లాడే లోపల ఒక వ్యక్తి కింద గొడవ అవుతున్నది. ఒక రైతు ఓకే. ఓకే. ఇబ్బంది పడుతున్నాడు. ఓకే. పాస్‌బుక్ సమస్య ఉంది. హ్మ్. కింద సమతా నిలయంలో కింద గొడవ అయితుంటే ఇన్ఫర్మేషన్ ఆయన పోవట్లేదు ఆడికెళ్ళి. హ్మ్. పోలీసులు హ్మ్. గొడవ చేస్తున్నారు. నేను చచ్చిపోతా గాని పోనని అంటుంటే ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పంపేయండమ్మా ఎందుకు అని చెప్పి పంపేయమన్నారు. ఆయనొచ్చాడు. హ్మ్. ఒక పాత కాగితాలు ఇంత ఫైల్ పట్టుకొని వచ్చాడు. హ్మ్. సరే చూయించుండు. ఏందమ్మా? ఏంటి నీ ఆయన లాంగ్వేజ్ అది. అవును. ఏంటి నీ అవును. అవును. సమస్య ఏంటి? అవును. నిలబడే మాట్లాడతాడు. హ్మ్. ఆయన కుర్చీలో కూర్చుండి అటెండర్ డోర్ తీస్తే అట్లుండదసలు. అట్లా ఉండదు. డోర్ కాడ ఆయన డోర్ తీసుకొని కరెక్ట్. కరెక్ట్. దాన్ని జబ్బ మీద చేసి మాట్లాడి కరెక్ట్. చలో, చలో, చలో అని ఆయనను కొట్టి మళ్ళీ అవును. డోర్ పెట్టేస్తాడు. అవును. అటువంటి నేచర్ ఆయనది. అక్కడ నేను ఇన్‌స్పైర్ అయినాం. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నేను అట్లనే చేశాను. రోజు 600 మందితో కలిసేవాడిని నేను కూడా. ఆయన 6000 మందితోని కలిస్తే నేను కలిసేవాళ్ళు. 600 మందితోనైనా కలిసేవాడిని. ఆయనను ఇన్‌స్పిరేషన్ తీసుకున్నాం. ఆ రోజు ఏమైందంటే ఆయన ఏంటి సమస్య అంటే, నా బిడ్డ పెళ్లుంది అని పత్రిక ఇచ్చిండు. ఏంటి పత్రిక ఇవ్వడానికి వచ్చినావా అని అడిగాడు. లేదు లేదు నా బిడ్డ పెళ్లుంది. కానీ నాకు ఎకరం అరెకరం భూముంది. ఓకే. ఇది పాస్‌బుక్ చేసిమ్మంటే ఎంఆర్‌ఓ పైసలు అడుగుతున్నాడు. నాకు పాస్‌బుక్ ఇస్తలేడు. నాకు 10 రోజుల్లో పెళ్లుంది. ఓకే. నేను అమ్ముకోవడాలంటే నాకు ఇబ్బందవుతున్నది. నాకు డబ్బులు లేవు. పెళ్లి ఆగిపోయేటట్టుంది. ఇక నేను చచ్చిపోవడం తప్ప ఏం లేదు. అందుకే నీ దగ్గరికొచ్చిన. ఇప్పుడు నేను 4 రోజులైతుంది నేను హైదరాబాదొచ్చి. నన్ను రోజు ఎల్లగొడుతున్నారు. ఆ గేట్ కాడ రానివ్వలేదు. అటు ఓకే. ఇటు చేసి గేట్లకెళ్ళి లోపలికొచ్చి ఇందాక అడుక్కుంటా వస్తే అట్లా 2 రోజులైంది. ఈ ఆఫీస్ దొరికేసరికి 3 రోజులయింది. ఈ నిన్నటి నుంచి గొడవ పెడితే నన్ను పైకి రానిస్తలేరు అని అన్నారు. ఓహో! సరే ఏంటి అక్కడ ఇద్దరు మంత్రులున్నారు. పేర్లు అవసరం లేదు. ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. వాళ్ళ మంత్రి ఉన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడక్కడ. ఓహో! ఆయన విన్నాడు. విన్న తర్వాత సరే పాస్‌బుక్ తీసుకున్నాడు. డైరెక్ట్ కలెక్టర్‌కి కలపమన్నాడు. మన జరత్ హుసేన్ గారు చీఫ్ సెక్రటరీ హ్మ్. హ్మ్. ఉన్నారు. హ్మ్. ఆయనను పిలిచాడు. కలెక్టర్‌కి కలపమన్నాడు. కలెక్టర్‌కి కలిపి డైరెక్ట్ మాట్లాడాడు. ఏ ఎంఆర్ఓ అమ్మా అని అడిగిండు. మండలం చెప్పిండు. ఆ ఎంఆర్ఓకి కలపమన్నాడు. ఓకే. కలిపాడు. కలిపిన తర్వాత ఇదేంటి సమస్య అని అన్నాడు. ఏం లేదు సార్ అంటాడు ఎంఆర్ఓ. పాస్‌బుక్ రెడీ చేసి పెట్టు. వస్తున్నాడు. వచ్చే లోపల ఆయన ఇంటి దగ్గర పాస్‌బుక్ ఉండాలని చెప్పిండు. చెప్పేసేసి అయిపోయింది కదమ్మా నీ సమస్య ఎల్లు అన్నాడు. అని మీ ఎమ్మెల్యే తెలుసా నీకు అని అడిగాడు. హ్మ్. ఏమో అయ్యా నాకు తెలవదు అన్నాడు. అక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే. హ్మ్. చూసిండు ఆయన. మీ మంత్రి తెలుసా మీ జిల్లా మంత్రి అన్నాడు. తెలియదయ్యా నాకు అవన్నీ పెద్ద పెద్దోళ్ళ ముచ్చట్లు నాకెందుకు? హ్మ్. మరి నేనెట్లా తెలుసుండు? అయ్యా నువ్వు అందరికి తెలుసు. నువ్వు తెలవని దోలకు నీ దండం పెడతా అని చెప్పి కాలు మొక్కమని. తెలంగాణ ఆ! అయింది. అప్పుడే కేవీపీ గారిని పిలిచిండు. ఒక 2,00,000 ఇవ్వమన్నాడు. తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. ఓహ్! అయ్యో! నాకద్దు నాకు పాస్‌బుక్ అయితే అయిపాయంటే, నీకెందరు బిడ్డలు అంటే, నాకు ఇద్దరు బిడ్డలున్నారు. ఒక కొడుకున్నాడంటే, అది కొడుకు కోసం అట్లనే ఉంచు. చెరొక 1,00,000 బిడ్డకి పెళ్ళిళ్ళు చెయ్యు అని చెప్పి ఇచ్చిండు. ఎంత అవుతది పెళ్ళికి అని అడిగిండు. ఒక ₹1,00,000 అన్నాడు. అమ్మితే అయ్యో! ఎంత వస్తదంటే 1,00,000 అన్నాడు. ₹1,00,000 వస్తది. 1,00,000 అన్నావు కదా! ఇద్దరు బిడ్డలు అన్నావు కదా! 2,00,000 తీసుకో. ఇద్దరు బిడ్డలు పెళ్లి చేయి. అది అట్లనే ఉంచు. నువ్వెళ్ళు అని చెప్పి ఆళ్ళిద్దరిని విపరీతంగా తిట్టిండు. ఏం చేసుకుంటారమ్మా డబ్బు? 5 సంవత్సరాలుగా సంపాదిస్తున్నారు. దాని మీద అంటే దాని మీద సంతకం పెట్టినా మీరు ఏది చేస్తే దానికి ఒప్పుకున్నా నేను. ఇన్నేండ్లు కష్టపడ్డారు గదా! అధికారంలో లేరు గదా! నా వెనకాల ఉన్నారు గదా! బతకని అని అనుకున్నా గానీ, మీరు బతికించుకుంటా బతకాలి గానీ, చంపుకుంటా బతకడం ఏందయ్యా నాకర్థం కనీసం వాళ్ళు నిన్ను గుర్తుపట్టకపోతే నువ్వొక ఎమ్మెల్యేవు, నువ్వో మంత్రివి. ఛీ! ఛీ! అసలు వెళ్ళండమ్మా ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నాను. అస్సలు ఆ రోజు నేను షాక్ అయిపోయాను అసలు. అట్లా ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారికి గానీ, రాజేందర్ గారికి గానీ, ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేసిన వ్యక్తే. పల్లె బాటలు ఇవాళ సిద్దిపేట డెవలప్ అయిందంటారు. అనమనండి ఇది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక అయింది అని అనమనండి హరీష్ రావు గారిని. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు. ఆయన ఎమ్మెల్యే. హుహు. ఆయన 2004లో మంత్రిగా చేశారు హరీష్ రావు గారు. పల్లె బాటలు హైయెస్ట్ యూజర్. పల్లె బాట అనే